అన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ లేఖనాన్ని చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన జరిగించుకుందాం. అత్యున్నత సింహాసనమందాసీనుడా, యుగ యుగములు తరతరములు ఏకరీతిగా ఉన్న అద్వితీయుడా, అదృశ్యుడమైన మా తండ్రి, స్తోత్రములు, స్తుతి స్తోత్రములు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాము. మా యొక్క నాయన స్తుతుల సింహాసనం మీద ఆసీనులై ఉండి మాతో మాట్లాడుమని, మమ్మను బలపరచుమని, మాకు అవసరమైనటువంటి నాయన ఆత్మీయ ఆహారమును మీరే మాకు వడ్డించుమని వాక్యమై మా నిమిత్తము దిగివచ్చి మాతో మాట్లాడుచు ఉన్న పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు ఈరోజున మనము జ్ఞాపకము చేసుకుంటే, క్రీస్తు లేపబడెను. క్రీస్తు వారు లేపబడ్డారు. ఎలా లేపబడ్డారు అనే సత్యాన్ని ఈరోజున మనము లేఖనాల ప్రకారము చూసినట్లయితే, చదివిన లేఖనములో మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ఆయన గూర్చి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ నెరవేరాలని యేసువారు ఈ లోకములో ఉండగానే వారికి తెలియచేసినటువంటి వృత్తాంతాన్ని ఈరోజున మనం చదివిన వారమై ఉన్నాము. అయితే లేపబడుట అనేది మనం ఆలోచన చేసినప్పుడు లేఖనాల ప్రకారము ఆయన లేపబడుట అనేది జరిగింది. లేఖనాల్లో ఎప్పుడో కొన్ని ఏండ్ల క్రితమే యేసువారు లేపబడతారు అనే సత్యాన్ని అనేక మంది భక్తులు విశదపరిచారు. ఆ విషయాలన్నింటి ప్రకారముగానే యేసువారు ఏం చేయబడ్డారు? లేపబడ్డారు. ఒకటి మనము చూసినట్లయితే మృతి పొందుట అనేది బైబిల్లో వ్రాయబడి ఉంది. రెండవది సమాధి చేయుట అనేది వ్రాయబడి ఉంది. మూడవది లేపబడుట కూడా ముందుగానే ఆయన గూర్చినటువంటి మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మృతి చెందాలి, సమాధి చేయబడాలి, లేపబడాలి. ఈ విషయాలన్నీ కూడా యేసువారు చాలా స్పష్టంగా జరిగించిన వారై ఉన్నారు. ఏమని వ్రాయబడి ఉంది లేఖనాల్లో అని మనం ఇంకా చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయము 3 నుండి చదివినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. దేని ప్రకారమట? లేఖనముల ప్రకారము. అంటే ఆయన ఏదైతే మాట ఇచ్చారో, ఆయన గురించి ఏమైతే వ్రాసుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా కొన్ని వందల ఏండ్లు అయిపోయినా కూడా ఆ విషయాన్ని మరలా ఆయన ఏం చేశాడు? తాను నెరవేర్చారు. లేఖనాల్లో ఉన్నది ఉన్నట్లుగా, ఆయన పోసగుచ్చినట్లుగా సమస్తాన్ని కూడా ఆయన నెరవేర్చారు. మృతి పొందుట అనే విషయాన్ని చూసినప్పుడు ఎలా మృతి పొందాడు ఆయన? దెస్సలోనికలకు రాసినటువంటి పత్రికల పాఠములో అపోస్తలుడైనటువంటి పౌలు మరి 5వ అధ్యాయములో చక్కని మాట తెలియజేశారు. 10వ లేఖనము, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనం మేల్కొన్నా సరే, మనం నిద్రపోయినా సరే, ఆయన తనతో కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? జీవించే ఉండాలి అనే సదుద్దేశముతో ముందుగా మన కొరకు ఆయన ఏం చేయబడ్డారు? మృతి పొందారు. ఎంత గొప్ప సత్యమో చూడండి. యేసుప్రభు వారు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం మేల్కొన్నా సరే, మనం నిద్రలో ఉన్నా సరే, తనతో కూడా నిత్యం కూడా ఏం చేయాలంట? జీవించే ఉండాలి. ఇలా ఎవరైనా కోరుకుంటారా? మన అమ్మ నాన్న కోరుకుంటారా? అమ్మ కంటి పాపల మనల్ని ఎవరైనా ఇంతగా కాపాడగలరా?
మనకి వాక్య సత్యం తెలియక అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాం. కానీ సత్యం ఏంటి అని అంటే, మనం మేల్కొన్నా సరే, మనము నిద్రపోతూ ఉన్నా కూడా ఏం చేయాలనుకుంటున్నాడంట, తనతో కూడా జీవించాలి అనే సదుద్దేశం కలిగిన దేవుడట మనందరి కొరకు మృతి పొందారు. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నా కొరకు మృతి పొందారని? చెప్పండి. అందరం కూడా యేసు మన కొరకు మృతి పొందారు గనుకనే 40 దినాలు కూడా మనం ఏం చేశాము, సిలువ ధ్యానాలు చేశాము. కనుక ఆయన నా కొరకు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? నా పాపముల నిమిత్తము, నా వ్యాధుల నిమిత్తము, నా శిక్షల నిమిత్తము, నా అవమానముల నిమిత్తము యేసు నా కొరకు చనిపోయారు. ఆయన మృతి పొందారు. రెండవది చూసినట్లయితే అపోస్తలులు అనబడుతున్నటువంటి లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో ఈ విధంగా రాస్తూ 29వ వచనములో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తయే ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి ఏమని రాశాడంట, క్రీస్తు పాతాళములో ఏం చేయలేదంట, విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గూర్చి చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఏం చేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. అంతే. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నారు? యూదుల క్యాలెండర్ ప్రకారం 3 దినాలు ఉన్నారు. కానీ ఆయన మరలా ఏం చేయబడ్డారు? 3వదిగా చూస్తే లేపబడ్డారు. ఎవరి కొరకు లేపబడ్డారు? ఎవరి కొరకైతే చనిపోయారో, ఎవరి కొరకైతే సమాధి చేయబడ్డారో వాళ్ళ కొరకే మరలా ఏం చేశాడు? ఎవరి కొరకు అనుకుంటారు? యూదుల కొరక, ఇశ్రాయేలు కొరక, ఒక జనాంగము కొరక, ఒక భాష వారి కొరక, ఒక వర్గానికో ఒక వంశానికో చెందినవాడిగా ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేపబడ్డారంటారా? కాదు. మనం పుట్టబోయే సమస్త మానవులందరి కొరకు కూడా ఆయన ముందుగానే మృతి పొంది సమాధి చేయబడి లేపబడినటువంటి విధంగా కనబడుతూ ఉంది లేఖనాల్లో. ఎలా లేపబడ్డారు? యోహాను స్వార్తలో మనం చూస్తాం. 5వ అధ్యాయము 21వ లేఖనాన్ని మనం చూసినప్పుడు, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇప్పుడు మనం ఎవరికి ఇష్టం కావాలి? ఎవరమైతే యేసయ్యకి ఇష్టమో వారిని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? లేపుతారు రేపు. అంటే మనం ఇష్టం కాదా? ఒక వర్గం ఆయనకి ఇష్టం కాదా? ఒక జనాంగం వారు ఆయనకి ఇష్టం కాదా? ఈ లేఖనము నెరవేరాలంటే చూడండి, ఇదే గ్రంథకర్త 10వ అధ్యాయములో నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి అంటాడు. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? రేపు లేపుతారు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరి కొరకు వచ్చిన దేవుడు, అందరి కొరకు చనిపోయిన వాడు, అందరి కొరకు సమాధి చేయబడ్డాడు, రేపు అందరి కొరకు కూడా లేపబడే దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనమందరము కూడా చాలా స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలి. మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత చక్కగా రాశారు కదా. మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం, టాపిక్ ఏదైతే ఉందో చాలా స్పష్టతనిచ్చిందో, మనం నిద్రపోతున్నా, మనం మెలుకునున్నా ఆయనతో ఉండాలని ఆయన ఎంతో మన కొరకు ఏం చేశాడు? మృతి పొందారు అని చదువుకున్నాం. కనుక మనం నిద్రపోతూ ఉన్నా ఎవరు జపం చేయాలి? ఏమ్మా, ఎవరు జపం చేయాలి? యేసువారి జపాన్ని చేయాలి. యేసువారిని మాత్రమే తలంచాలి. అనగా నిద్రలో కూడా యేసు యేసు యేసు, అదే మన దైవజనులు నేర్పించారు. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైనా పోతుంది, ఏ వ్యాధైనా పోతుంది, ఏ ఇబ్బంది అయినా తీరుతుంది, ఎటువంటి విశ్రాంతి పోదు, ఏ పని వెనకబడదు. మరి ఎన్నో మాటలు రాశారు. ఇట్టి ధ్యానం చేశారనుకోండి, మీలో ఉన్న భక్తి గట్టి పడుతుందంట. ఇట్టి ధ్యానం వలన బిడ్డలు లేని వారికి బిడ్డలు పుడతారట. ఇట్టి ధ్యానం వలన అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీర్చుకుంటారట. ఎట్టి ధ్యానం?
యేసువారి జపం చేస్తే, యేసువారి నామాన్ని స్మరిస్తే, యేసువారు నా కొరకు వచ్చారని తలస్తే, యేసువారినే మాత్రమే మనము కలిగి ఉంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఎన్నో మనకి కనబడతా ఉన్నాయి. అందుకనే ప్రియులరా, సహోదరులారా అని రాస్తూ మూల పురుషుడైనటువంటి దావీదును గూర్చి వ్రాసినటువంటి మాటలు కూడా మనం ఇప్పుడు చదివిన వారమై ఉన్నాము. ఏదేమైతేనే యేసువారు మన కొరకు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, లేపబడ్డారు. ఇప్పుడు మనం టాపిక్లోనికి వెళ్దాం. ఈ విషయాలు ప్రకటించడానికి యేసువారు వచ్చారట. ఏ విషయాలు ప్రకటించబడాలి? ఆయన మృతి పొందారని, ఆయన సమాధి చేయబడ్డారని, ఆయన తిరిగి లేచారని వాళ్ళు ఆనాడు ప్రకటించారు. ఈనాడు మనం కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. ఒకటి ప్రకటించుట. ఏంటి ప్రకటించాలి? కొరింథీ మొదటి పత్రిక భాగములో చూస్తాం. 15వ అధ్యాయములో 12వ లేఖనము ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ 12వ వచనాన్ని చూస్తే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. మీలో కొందరు ఏమంటున్నారంట? మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్తున్నారు? చాలామందికి ఎరగక ఆనాడుల్లో ఆ దినాల్లో కూడా 2 శాఖల వారు ఉన్నారు. ఎవరి వారు? సద్దుకయ్యులు, పరిసయ్యులు. ఒక శాఖ వారు అంటారు పునరుత్థానం లేదు అంటారు, మరొక శాఖ వారు అంటున్నారు ఉంది అంటున్నారు. వాళ్ళిద్దరికీ ఏంటి తెలియట్లేదు? లేఖనాలు అర్థం కావట్లేదు. ఈ రోజున మనం అలా ఉండకూడదు. యేసును గురించి బాగుగా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకుని మనం కూడా ఏం చేయాలంట? ప్రకటించాలి. లేఖనాల్లో ఉంది కదా, యేసువారు లేపబడతారనే విషయం. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. అందరూ ప్రకటించేది ఏమని? యేసయ్య లేచారు, యేసు ప్రభు లేచారు. అనగా చూడండి, పునరుత్థాన దినమందు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. కనుక లేఖనములో చెప్పినట్లు లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన లేచారని మనం గొంతెత్తి పాటలు పాడుతూ ఉంటాం. ఆయన ఏం చేయబడ్డారని ప్రకటిస్తున్నామంటే క్రీస్తు వారు లేచారు. క్రీస్తు లేపబడకపోతే ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనములో, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఇప్పుడు యేసు ప్రభు లేపబడ్డారా లేదా? లేపబడ్డారు. అందుకనే వారు ప్రకటించారు, మనము ప్రకటించుకుంటున్నాము. ఒకవేళ లేపబడకపోతే మన విశ్వాసం కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. విశ్వాస పరులారా, విశ్వాస ఆనందాభివృద్ధి మనం అందరము కలుగుండులాగున క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డారట? లేపబడ్డారు కనుక ఈ రోజున స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అంతటా. ఆయనను మేము చూసాము, ఆయన్ని మేము కనుగొన్నాము, ఆయన మమ్మును బలపరిచారు అనే ఈ స్వార్థ, ఆయన లేపబడిన స్వార్థ చూసిన వారు, వినినవారు అందరూ కూడా ఏం చేశారు? ఆ దినాల్లో ప్రకటించారు. చూడండి, గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ లేఖనములో, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న స్వార్థను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. దేవదర్శన ప్రకారం వెళ్తున్నాడండి పౌలు గారు. దేవుడు ఏం చెప్తారో ఆ విధంగా వెళ్తున్నాడు. అయితే దేవుడు చెప్పింది చేస్తాడా లేదా? దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు. దేవదర్శనం ప్రకారం వెళ్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నా ప్రయాసము, మన ప్రయాసం ఏముంటుంది? దేవదర్శనం వచ్చేటప్పుడు ప్రయాస ఎవరిది ఉంటుంది? ఎవరైతే దర్శనం ఇచ్చారో వారే ఏం చేస్తారు? మనకి ప్రతిఫలం ఇస్తారు. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న స్వార్థను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. దేవదర్శనము లేక దేవుడే చెప్పినప్పుడు ఏ మాట కూడా ఏం కావదు, నిరార్థకము కాదు. ప్రకటిస్తూ ఉన్నటువంటి
మాటలు నిరార్థకము కాకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాస అభివృద్ధి ఉండాలి. చూడండి, మార్కు సువార్తలో 16వ అధ్యాయమును మనము ఆలోచన చేసినప్పుడు ఈ గ్రంథకర్త మార్కు గారు 10వ లేఖనములో వ్రాసినటువంటి మాటను చూసినట్లయితే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళిందట, ఆ సంగతి వారికి తెలియజేసిందట. అప్పటికి వారికి ఏం తెలియలేదంటే ఆయన లేస్తారనే విషయం వాళ్ళకి అంతగా అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమో పునరుత్థానం అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు ఇంకా లేరు అని అనుకుని వాళ్ళొక మూలను కూర్చుని ఏడుస్తున్నారు. ఆ యొక్క మేడగదిలో కూర్చొని దుఃఖిస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అంటుంది ఆమె ఏమని? దుఃఖపడుతున్నటువంటి వారిని చూసి ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. ఏ సంగతి తెలియజేసింది? యేసయ్య లేశారు అనే సంగతి ఎవరొచ్చి చెప్పారంట? ఒక స్త్రీ వచ్చి చెప్తున్నారు. మనం కూడా మరి స్త్రీలమైనా పురుషులమైనా ఎవరమైనా కూడా క్రీస్తు వారిని గురించి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అందుకనే క్రీస్తు ప్రకటించుటకు మనలను ఏర్పాటు చేసుకున్నారు. మనము ఆయన గురించి మనము లోకమంతటా కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. ఏమంటాడు ఆయన? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా నా సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం చూద్దాం, 4వ అధ్యాయము 2వ లేఖనాన్ని కూడా చూసినప్పుడు, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలిగినని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి ఏం చేశారంట? వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు ఏం చేశారంట? నమ్మారట. వారిలో పురుషుల సంఖ్య ఎంతమంది? ఇంచుమించు ఎంతమంది అండి? ఎవరైతే పట్టుకుంటే మనకెందుకు? పట్టుకున్నారు, సాయంకాలం వరకు మరునాటి వరకు కావల్లో ఉన్నారు. అయితే ఏంటంట? కానీ వాక్యం వినిన వారు ఎంతమంది రక్షించబడ్డారు? దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు, మంచి మార్గమన ఆటంకాలు మాటిమాటికి వస్తాయి. ప్రకటించమన్నప్పుడు ప్రకటించడమే. ప్రకటించమన్నది చెప్పింది ఎవరో ఆయనే చూసుకుంటాడు కనుక వీళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు అడ్డులు కూడా ఏర్పడ్డాయి. బలత్కారంగా వారిని ఏం చేశారంట? సాయంకాలం అయినప్పుడు మరునాటి వరకు కూడా వారిని కావల్లో ఉంచినా కూడా విన్నవారందరూ, వాక్యం విన్నవారు అందరూ ఏం చేశారు? నమ్మారట. నమ్మిన వారు ఎంతమంది? 5,000 మంది. ప్రకటించడమే మన వంతు. దేవుడే చూసుకుంటారు. మరి విన్నావా వినలేదా అన్నది ప్రభువే చూసుకుంటారు. కాబట్టి ఏం చేయాలి? మనం అందరం కూడా తెలిసిన విషయాన్ని, క్రీస్తు లేపబడ్డారన్న విషయాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాము. రెండవది చూస్తే, నీతిమంతులముగా తీర్చబడ్డానికి యేసువారు లేపబడ్డారు. ఎందుకు చనిపోయి సమాధి చేయబడి ఎందుకు ఆయన లేపబడ్డారంటే మనందరం కూడా ఏమవ్వాలంట? నీతిమంతులముగా తీర్చబడాలా, నీతి మనలో ఉండాలి. అందుకనే యేసయ్య మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి సంగతి మనం చూస్తున్నాము. అనగా రోమాపత్రిక 4వ అధ్యాయము 24వ లేఖనములో మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఎవరికి ఎంచబడుతుందంట? మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడు. ఏమెంచబడుతుంది? నీతి. ఏమెంచబడుతుందంట? నీతి ఎంచబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అనగా కిందే ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. ఎలాగున తీర్చబడాలంట? మనమందరం అపరాధాల నిమిత్తము అప్పగింపబడ్డాము. మనమంత నీతిమంతులముగా తీర్చబడ్డానికి లేపబడ్డాము అనే విషయాన్ని ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక భాగములో 5వ అధ్యాయములో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ లేఖనాన్ని చూసినప్పుడు, ఎందుకనగా మనం ఆయన యందు, ఎవరి యందు? యేసువారి యందు, యేసువారిని అందే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము
పాపముగా చేసెను. పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసం మాత్రమే ఆయన పాపముగా మార్చబడ్డాడు. మనము నీతిమంతులం అవ్వాలని ఆయన మన కొరకు ఈ లోకములోనికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి లేపబడ్డారు. రోమాపత్రిక భాగములో ఏమిటి ఆ విషయాన్ని మనం చూసినప్పుడు 5వ అధ్యాయములోనే 19వ లేఖనములో ఏమంటున్నాడు అంటే, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒక్క మనుష్యుడే సృష్టిలో అవిధేయత చూపించాడు ప్రారంభంగా. అతనిని బట్టి అందరిలో కూడా ఏమొచ్చింది? పాపం ఏర్పడింది. అందరూ కూడా ఏమైపోయారు? పాపులుగా పిలువబడ్డారు. అయితే అలాగే ఒకని విధేయత వలన ఆనాడు పాపం చేసింది ఒక ఆయన అయితే, ఈ రోజున ఆ పాపాన్ని పరిహరించింది ఒక ఆయనే. అనేకులు లేరు, అనేక దైవాలు లేవు. ఆనాడు పాపం చేసింది ఒక మానవుడే. అవిధేయత చూపించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఈ రోజున మనం చూసినట్లయితే ఇందాక మనం శరణంలో పాడాము, పరమాత్ముని ఆజ్ఞ పాటింపానందున మరణంబు కల్గునను మాట ప్రకారంబు నరుడు పొందు 2 మరణముల్ రానుండే మరణంబు ముక్తికి నందున కరమైన స్థితి ఆయే నరకామను 2వ మరణంబు తప్పింప మరణమొందను సిద్ధమయ్యున్న రక్షకుని మరణింపజేసిన మానవుల యత్నాలు ఏమాయేనో అపవాది. మొదటి శరణం, మొదటి తల్లిని చూసి మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ విడుచునట్లు చేయ పిదప వచ్చిన వారు పెరుగంగా పాపాలు ఎదిగి ఎన్నెన్నయో విధములై వ్యాపింప వదలించుటకు దైవ వ్యక్తి అయినా యేసు పదమై రాగా మోక్ష పదమును తుదకు పాపములోకి త్రోయా చూసిన దుష్ట వదకూడు పన్నిన వరుసా ప్రయత్నాలు ఏమాయేనో అపవాది యత్నాలు. ఏమని రాశారు ఇక్కడ? మొదటి తల్లిని చూసి మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ విడుచునట్లు చేయ పిదప వచ్చిన వారు పెరగంగా పాపాలు కూడా ఎదిగిపోతూ ఉన్నాయి, ఎన్నెన్నో విధములుగా వ్యాపించుచూ ఉన్నాయట. వదిలించుటకు ఇప్పుడు ఎవరొచ్చారు? దైవ వ్యక్తి అయినా యేసు పదమై రాగా మోక్ష పదమును తప్పించి తుదకు పాపములోనికి త్రోయజూసిన దుష్ట వదకుడు పన్నిన వరుస ప్రయత్నాలు ఏమైపోయాయి? చూడండి, ఆనాడు ఒకని అవిధేయత వలన పాపము లోకములోనికి వస్తే, ఈ రోజున యేసువారి యొక్క విధేయత వలన అందరికీ కూడా ఏమొచ్చిందంట? నీతిమంతులమనే బిరుదు వచ్చింది. యేసువారిని బట్టి మనమందరం కూడా ఏం చేయబడ్డామంట? నీతిమంతులముగా తీర్చబడ్డాం. మరి ఈ రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ లేఖనములో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగూ చేశాను. ఎలా చేశాడు? మనందరం కూడా ఎలా ఉండాలంట? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. ఎవరి రక్తము? యేసువారి యొక్క రక్తము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారట. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగూ చేశాను. ఇప్పుడు మన యొక్క విషయం ఏంటి అనంటే, ఎవరైతే యేసునందు ఉంటారో,
ఎవరైతే యేసువారిని విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభువారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేపబడ్డారు, ఇదంతా నా కొరకే చేశాడు ఆయన, ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏమైపోతారట? నీతిమంతులుగా తీర్చబడతారట అండి. మనందరము అనీతిమంతులం, అయోగ్యులం, అవునా కదా, పాపులం. కానీ యేసువారు నా కొరకు చనిపోయారు, ఇక నా పాపములు నా మీద ఏలుబడి చెయ్యవు కదా. మన దైవజనులు అన్నారు, పాపివని నీకెవడు చెప్పాను, పావనుడవై ఉండగా శాపమరణం ఏమి రాదు నీకు, ఎందుకంటే చావుని నేనే చంపేశానని ప్రభు మనకి బదులుగా ఉన్నారు కనుక ఆయనలో మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. మూడవది సాక్ష్యమిచ్చుటకు. ఎందుకంట సాక్ష్యం ఇచ్చుటకు, దేవుడు క్రీస్తును లేపనని సాక్ష్యము. ఏంటి ఆ సాక్ష్యం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక భాగములో 15:15 వ్రాయబడ్డ మాట, దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. అవునంటారా కాదంటారా? యేసువారి యందున్న వారు అందరూ కూడా ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. మరి ఇంకా మనం సాక్ష్యం ఏంటి అని అంటే, మృతులు లేపబడకపోతే ఆయన కూడా లేపబడలేదు గనుక మేము కూడా దేవుని విషయమై అబద్ధపు సాక్షులంగా ఉంటాం అంటున్నాడు. కానీ వారు చెప్పేది అబద్ధమా? కాదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? యేసయ్య లేపబడ్డారు కనుక మృతులు కూడా లేపబడతారు, రేపు నీవు నేను కూడా లేపబడతాం, ఇది సత్యం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. యేసువారు లేపబడ్డారనే విషయాన్ని మనము ప్రకటన గ్రంథకర్త ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి లేచినవాడును, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును. ఎక్కడి నుంచి ఎలా లేచాడట? ఆది సంభూతుడుగా లేచాడట. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. భూపతులందరికీ అధిపతి ఎవరండి? యేసు ప్రభుల వారు. ఆయన మన కొరకు ఏం చేయబడ్డారంట? మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేపబడ్డారు. ఎవరి కొరకు ఇవన్నీ చేశారు ఆయన? నా కొరకే అనండి ఒకసారి మీ గుండె మీద చేసుకొని. యేసయ్య నా కొరకే చనిపోయారు, యేసయ్య నా కొరకే సమాధి చేయబడ్డారు, యేసయ్య నా కొరకే లేపబడ్డారు, ఇది సత్యం. ఇలా అంటున్నారు ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్తూ. నమ్మకమైన సాక్షి. ఎవరున్న ఈ నమ్మకమైన సాక్షి ఎవరు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సజీవుడే. ఎవరైనా? యేసు ప్రభుల వారు నమ్మకమైన సాక్ష్యం చెప్తున్నాడు. మృతుల్లోండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని లేఖనములో ఇంత స్పష్టంగా కనబడతా ఉంది. కనుక ఇంకా మనం చూసినట్లయితే మరి ఎందుకు ఇలాగున ఆయన లేపబడ్డారంటే, ఆయన ఏం చేశారు? లేపబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన ఏం చేశారు? చంపేశారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే లేఖనాల్లో 3వ అధ్యాయం చెప్తున్నటువంటి మాటను చూస్తే 15వ లేఖనములో మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మనం సాక్షులమేనా? సాక్షిగా మాడబడాలా. యేసు ప్రభువారు మన కొరకు ఏం చేయబడ్డారంట? చంపబడ్డారు. జీవాధిపతిని ఎవరు చంపేశారంట? మీరు చంపేశారు. కానీ దేవుడు ఆయన ఏం చేశారు? మృతుల్లో నుండి లేపారు. అందుకు నీవు అందరం కూడా సాక్షులముగా ఉండాలి. ఆయనకి చావు లేదు, చావును చంపిన జీవం నేనే అంటున్నాడు ఆయన. చావునే చంపేసిన వాడికి చావు ఎక్కడుంటుంది? జీవాధిపతికి చావు ఎక్కడుంటుంది? మనందరము కూడా ఇలాగున నిత్య జీవంలో ప్రవేశించాలని ఆయన మన కొరకు చనిపోయిన వారే ఉన్నారు, ఇప్పుడు లేపబడ్డారు, ఇది సత్యం, అందుకు మేము సాక్షులం అంటున్నారు. మగ్దలేని మరియ సాక్ష్యం విన్నాం, శిష్యుల సాక్ష్యం వింటున్నాం బైబిల్ గ్రంథములో. రేపు నీవు నేను కూడా ఎలా ఉండాలి?
ఆయన ఎప్పుడు సజీవుడే అనే సాక్ష్యాన్ని మనం కూడా చెప్పాలి. ఇక 4వది చూస్తే విశ్వసించుటకు ఏం చేయాలంటండి? విశ్వసించుటకు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక భాగములో 4వ అధ్యాయం ఈ విధంగా మాట్లాడుతూ, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక భాగములో 4:14 వచనములో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఊరికే వెళ్ళరు కదా. ఎవరైనా చనిపోతే సమాధిని దర్శించడానికి, లేకపోతే ఆ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం పర్వాలేదు, మనము ఎక్కడి వాళ్ళం కాదు, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాము, మనమందరము ఏం చేస్తాం? నిద్రించుతాం. మనమందరం ఏమైపోతాం? ఒక రెప్పపాటులో రేపు కడబూరోనము రాగగానే అందరూ కూడా రేపు ఏమైపోతారు? లేపబడతారు. ఈ సత్యాన్ని మరి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వాదారుస్తూ చెప్తూ ఉంటాం. చనిపోలేదు కదా, ఆయన నిద్రించాడు కదా, ఆయన రేపు ప్రభు యొక్క స్వరం విని ఏం చేస్తారు? లేపబడతారు. కనుక ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది అని అంటే, విశ్వాసము యేసు మృతి పొందినని తిరిగి లేచినని మనం నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి అని అంటే, విశ్వాసించిన వారిని, అంతేనండి, నమ్మిన ఎడల అని వ్రాయబడి ఉంది. మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలట? ఏమి నమ్మాలి? విశ్వసించడం. ఏం విశ్వసించాలి? ఆయన ఎలా అయితే లేపబడ్డారో, దేవుడు నన్ను కూడా ఒకవేళ నిద్రించిన దేవుడు ఆయనతో కూడా నన్ను కూడా ఏం చేస్తాడు? వెంటబెట్టుకుని వస్తాడనే సత్యాన్ని మనం కూడా ఎరిగిన వారమై ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక భాగములో 15వ అధ్యాయం 17వ లేఖనములో మరి ఒక మాట కనబడుతుంది. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. విశ్వసించకపోతే ఇంకా మీరు ఎలా ఉన్నారు? అర్థమవుతుందా? విశ్వాసం లేకపోతే ఇంకా మీరు ఎందులో ఉన్నారు? బాప్తిస్మం కాదండి కావాల్సింది. క్రీస్తుని విశ్వసించకపోతే, అని చనిపోయి సమాధి చేయబడి లేపబడ్డారని ఈ సత్యం మనం నమ్మకపోతే నీవెన్ని ముగ్గులెట్టినా వ్యర్థమే. అర్థమైందా? ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి అని అంటే, ఏమంటున్నాడు చూడండి, మీరు చదవండి. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. పాపంలో ఉన్నామా మనము? పాపులమా మనము? కాము. ఏమై ఉన్నాం మనము? పరిశుద్ధులము, నీతిమంతులం. విశ్వాసం ఉంది కనుక. విశ్వాసం లేకపోతే పాపులమే. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి సైతాను గారు అన్నాడంట, నీవు పాపివి అన్నాడంట. నేనెందుకు పాపిని? నా ప్రభు నా కొరకు మరణాన్ని ఏం చేశారు? కొట్టివేశారు. నేనెందుకు పాపిని అవుతాను? నా పాపముల కొరకు ఆయన చచ్చిపోయాడు కనుక నేను పాపిని కాదు సైతానా అని చెప్పేసి అతని దగ్గర సిరా ఉంటే దాన్ని ఉక్రోషంతో టప్మనిసిరాడట, గోడకేసి కొట్టాడట, సైతాన్ మీద తన ప్రయోగం చేశాడట. కనుక మనం పాపులము కాము. ఎందుకు కాము? ప్రభు మన పాపాన్ని అంతా కూడా ఏం చేశారు? రద్దు చేసేసారు. పాప పత్రాన్ని సిలువకు అంటగొట్టేశాడు. ఇక మనం పాపులము కాము. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏమడుగుతున్నాడు ఆయన? విశ్వసించాలి. మనం ఏది విశ్వసిస్తాం? ఎక్కడ ఏది కనబడితే అదే నమ్మేస్తారు. గుడ్డి వాళ్ళు నమ్ముతారండి. గుడ్డోడు గోడ కొడుకు తడవలాడినట్లుగా తడవలాడకూడదండి మనం. గుడ్డివాడికి ఆ అమాయకులకి ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు మీలాగా. ఎందుకనంటే ఒకరు ఏదైనా అన్నారనుకోండి, అమ్మో నిజమే, ఏమైనా జరిగిపోతుందేమో, అది అమాయకత్వం. లేఖనాలు చదువుతూ కూడా మోసములో ఉన్నావంటే నీలో ఇంకా ఏం రాలేదు? విశ్వాసం రాలేదని అర్థం. ఒకసారి లేఖనాల ప్రకారం మనం విశ్వసించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో 31వ వచనములో వ్రాయబడ్డ మాట చూస్తే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆధారం ఉంది. ఏంటి ఆధారం? అందరూ చూశారు. యేసుప్రభు వారు ఏం చేయబడ్డారు? మృతుల్లోండి లేపబడ్డారు.
ఆయన లేపినందున దీన్ని నమ్మడానికి అందరికీ కూడా ఆధారం కూడా ఆయన కలుగు చేశారు. కాబట్టి మనం అందరము కూడా నీతిని అనుసరించి మనం క్రీస్తుని విశ్వసించాలి, క్రీస్తుని మనం నమ్మాలి. ఆమె వెళ్ళింది, ఆ సంగతి వారికి తెలియజేసింది కదా. అప్పుడు ఆయన బ్రతుకున్నాడని, ఆమెకి కనబడినని వారు విని చాలామంది నమ్మలేదంట ఆ రోజుల్లో. ఎవరు? మగ్దలిన మరి వచ్చి ఆ సంగతి చెప్పేటప్పుడు, తెలియజేసేటప్పుడు ఆయన బ్రతుకున్నాడని, ఆమెకి కనబడ్డాని వారు విని చాలామంది ఆ రోజులు నమ్మలేదంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇద్దరు పల్లెటూరుకి నడిచిపోతూ ఉంటారు. ఆ పల్లెటూరుకి నడిచేటప్పుడు యేసు వారితో కూడా ఏం చేశారు? నడిచారు. అప్పుడు వారికి కూడా ఏం చేశాడు? ఆయన కనబడ్డారు. అప్పుడు కానీ వారికి ఏం కుదరలేదు? నమ్మకం కుదరలేదు. అయ్యో నిజమే కదా. ఎప్పుడు ఆయన్ని వారు గమనించారంటే, మరి లోపలికి వెళ్దాం, భోజనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళతో కలిసి భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెత్తి కృతజ్ఞతాస్తుతులు చెప్పేటప్పుడు, అమ్మ బాబోయ్ ఈయన ఎవరు అనుకున్నాం? ఇప్పటి వరకు మనతో మాట్లాడొచ్చిన ఆయన ఎవరు? మనం అప్పుడు గమనించలేం. అప్పుడు కూడా మన మనస్సు రగులుతుంది, మన మనస్సు మండుతుంది కదా. ఆయనే ఇంత లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఆయనే అనుకున్నాం, కానీ గుడ్డోలాగా మనం ఏం చేయలేకపోయాం, గుర్తించలేకపోయాం. ఇప్పుడు రొట్టె పట్టుకుని విరిసేటప్పుడు ఏమైంది? ఆయన స్పష్టతగా అనగా ఆయనే అని చెప్పేసి ఒక విషయాన్ని విశ్వసించిన వారిగా వాళ్ళు ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదట, సాక్ష్యం ఇవ్వాలట. క్రీస్తు కొరకు మనం కూడా ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటేనే మనము ఆశీర్వదించబడతాం. ఇలాగను చూసుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. 5వదిగా చూస్తున్నప్పుడు చూడండి, ప్రథముడగుటకు ఆయన ఏం చేయబడ్డారంటే లేపబడ్డారు. ప్రథముడగుటకు అనగా మనం ఆలోచన చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక భాగములో 15వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. 20వ వచనములో మనము ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఎవరున్నారంటండి? నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. కనుక మనము ఈ లేఖనాన్ని బట్టి 23 వచనాలు కూడా చూస్తే, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. ప్రతివాడు కూడా తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ లేఖనాలు యెషయా గ్రంథకర్త రాశారు కదా, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. మంటిలో పడున్న వాళ్ళు ఎలా ఉత్సహిస్తారు అని మనం అనుకోవచ్చు. కానీ యేసునందున్న వారిని ఆయన ఏం చేస్తాడట? ప్రథమ ఫలంగా మన కొరకు నిలిచాడు గనక మీకెందుకు, నేనున్నాను అంటున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు? లేచాడు. మరి వెనకాల ఉన్న వాళ్ళకి అవునో కాదు అనే అనుమానాలు ఏర్పడకుండగా ఆయన ముందు నిలబడి అంటున్నాడు, ఏం కాదు, ఇదిగో నేనున్నాను కదా. నేను ఎలా అయితే చనిపోయానో, ఎలా అయితే సమాధి చేయబడ్డానో, ఎలా అయితే లేపబడ్డానో, యాస్టీజీగా నిన్ను కూడా ఏం చేస్తాను, అలా నీ నిత్యం కూడా నాతో పాటు నిత్యం ఉంచడానికి నేను ఆ పని చేశాను, నేను ప్రథముడును అని ఒక భరోసా ప్రభువారు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక భాగములో 1వ అధ్యాయములో 18వ లేఖనములో వ్రాయబడినటువంటి మాటను మనము ఆలోచన చేద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నారు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండాలని సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్పం ప్రకారము కనెను. మనము ప్రథమ ఫలం ఎలా అవుతాం? ఆలోచన చేయండి. మనము ప్రథమ ఫలం ఎలా కాగలం? మనం కలిగామా? సృష్టి కలిగిందా? ఆలోచన చేద్దాం ఒకసారి. సృష్టి లోకంలోనికి ముందు వచ్చిందా? మనం లోకంలోనికి ముందు వచ్చామా? కానీ ప్రభు ఏమనుకుంటున్నారంట? తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా
ఉండాలని సత్యవాక్యం వల్ల మనలను ఆయన సంకల్పం ప్రకారము కనెను. అదే మాట ఎఫెసీ పత్రిక మనందరికీ తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకి పునాది మనం పాడతాం కదా, జగత్తుకి పునాది లేనప్పుడు దేవుడు 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 కదా. తరతరాలలో యుగయుగాల్లో ఉన్న దేవుడు ఏం చేశాడంట, జగతికి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏం చేశాడు, తన సంకల్పములో ఏర్పాటు చేశారు. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడే మనకి లేఖనాలు బాగా అర్థమవుతాయి. మనము ఆయన వల్లే ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన మన కొరకు ప్రథమ ఫలముగా వచ్చిన వారై ఉన్నారు. కనుక మనం నిత్యము కూడా ప్రభువుతో ఉండడానికే ప్రయత్నం చేద్దాం. ప్రభువుతో ఉంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఎన్నో వాక్య లేఖనాల్లో వ్రాయబడుతున్నాయి. ఎన్నో మాటలు ఇంకా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే మనము ఆలోచన చేయవలసినటువంటి మాట ఏంటి అని అంటే, లోకపు రుసులు చూసుకోకండి. శాశ్వతం కాని దాని మీద ఎర చూపిస్తూ ఉంటుంది సాతాను. వాటి మీద మగ్గు చూపిస్తే శాశ్వతమైన వాటిని ఏం చేస్తాం, కోల్పోతాం. కాబట్టి చిన్న చిన్న వాటికి వ్యామోహపడిపోయి వాటిలో మీరు ఒకవేళ వాటికి లోబడితే కనుక క్రీస్తు ప్రేమ మీలో ఉండదు. మనం దేవుని పిల్లలమై ఉండాలి అని అంటే, క్రీస్తు ప్రేమ మనలో వేరు పారాలి అని అంటే, మనము విశ్వసించినటువంటి స్వార్థను గట్టిగా పట్టుకోవాలి, క్రీస్తును గట్టిగా పట్టుకోవాలి. అటువంటి విధముగా క్రీస్తును వెంబడిస్తూ ఆయన సత్య స్వార్థను ఖచ్చితంగా నమ్మి క్రీస్తులాగున జీవించే ధన్యత పునరుత్థానుడైన క్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, స్తోత్రాలు. మహా గొప్ప దేవుడు అయిన నీ సన్నిధిలో నీ పునరుత్థాన మహిమా ప్రభావము చేత దేవా ఇదిగో మమ్మల్ని నింపడానికి మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయ అంతరంగాల్లో పదిలం చేసి వాక్య ప్రకారం జీవించే ధన్యత నిమ్మని యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.